శ్రీమాత్రే నమః. అక్షయ తృతీయ రాబోతుంది కదండి. ఈ రోజు యొక్క విశిష్టత, అలాగే ఈరోజు చేయవలసిన పనులు, ఈ అక్షయ తృతీయ ఏ తిథిన రాబోతుంది, ఏ సమయంలో ముగిస్తుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ అంటే ఆ రోజున మనం ఏ మంచి పని చేసినా చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి. అంతకు మించిన ఫలితాలు వస్తాయి అని. అక్షయం అంటే తరిగిపోకుండా ఉండేది అని అర్థం, నాశనం లేనిది అని అంటారు. ఏ పని ఈరోజు ప్రారంభించినా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అండి. అలాగే అది మంచి పని అయితే మంచి ఫలితాలు వస్తాయి, లేదా చెడు పని అయితే అంతకు మించిన చెడు అనేది జరుగుతుంది అని అర్థం అన్నమాట. అయితే ఈ సంవత్సరం ఈ అక్షయ తృతీయ ఏ రోజున వస్తుంది, ఏ తిథిన ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. అలాగే ఆ కుబేరుడు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడట. అటువంటి ఈ శుభముహూర్తాన మనం కూడా ఆ అమ్మవారిని ఏ సమయాల్లో పూజించాలి, ఇంటిని పూజా గదిని ఏ రోజున శుభ్రం చేసుకోవాలి, అలాగే బంగారం ఏ రోజున కొనాలి, బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి విశేష ఫలితాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. అందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని డివోషనల్ స్టోరీస్, అలాగే ఇలాంటి పూజా విషయాల గురించి తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇంటిని అలాగే పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే ఏప్రిల్ 27, 2025 అమావాస్య ఆదివారంతో వచ్చింది కదండి. కాబట్టి ఆ రోజు తర్వాత ఏప్రిల్ 28, 2025 సోమవారం రోజున మనం ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చండి. లేదు ఆ రోజు మాకు కుదరలేదు అనుకునే వాళ్ళు ఇంకా తర్వాత మంగళవారం, శుక్రవారాల్లో మనం ఇంటిని శుభ్రం చేయలేం కాబట్టి బుధవారం అక్షయ తృతీయ రోజునే మీరు ఉదయాన్నే నిద్రలేచి త్వరగా ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకొని ఇక ఆ రోజు మీరు పూజలు అనేవి చేసుకోవచ్చండి, ఏం కాదు. ఇక పూజా సమయానికి వస్తే కుబేర లక్ష్మి పూజ ఏప్రిల్ 30, 2025 ఉదయం 5 గంటల నుండి 7:30 లోపు చేసుకుంటే చాలా మంచిదండి. ఇది ఉత్తమం అని చెప్తారు. ఈ రోజున ఈ టైంలో అంటే ఉదయాన్నే మాకు కుదరలేదు అనుకునే వాళ్ళు 9 నుంచి 10:20 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి, ఏం కాదు. ఇలా కాకుండా మాకు మార్నింగ్ జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ, వర్కర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, పూజ మార్నింగ్ హడావిడిలో చేయలేము, మాకు పనులు ఉన్నాయి, జాబ్కి వెళ్ళాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చండి. అంటే సాయంత్రం 5:27 నుంచి 6:55 వరకు ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు ఇవే అండి అమృత గడియలు. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే చాలా మంచి విశేష ఫలితాలు అనేవి ఉంటాయి. ఈ రోజున ఉదయం సాయంత్రం పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. కుదిరిన వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజున ఉదయం సాయంత్రం 2 పూటల పూజ చేసి అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టుకోండి. ఇక ఈ అక్షయ తృతీయ రోజునే ఆ మహాశివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు అధిపతి అయ్యాడు. అలాగే శ్రీహరి శ్రీలక్ష్మీదేవిని వివాహం చేసుకున్న రోజు కూడా ఈ రోజేనండి. ఈ రోజున సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం అనేది జరుగుతుంది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతరించారట. ఈ అక్షయ తృతీయ రోజున పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సూర్యభగవానుడు పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చారంట. అప్పటి నుంచి వారు ధనానికి లోటు లేకుండా జీవించారని పురాణ కథనం. అలాగే ఆ గంగాదేవి గంగానదిగా భూమికి తాకిన పవిత్రమైన రోజు కూడా ఈ అక్షయ తృతీయేనండి. అలాగే శ్రీకృష్ణుడు తన స్నేహితుడు అయిన కుచేలుడికి
అక్షయ పాత్రను తన ఇంటికి వెళ్ళి అక్షయ పాత్రను ఇచ్చిన రోజు కూడా ఈ రోజేనండి. ఇంతటి విశేషమైన ఈ అక్షయ తృతీయకు ఇంకా చాలా ప్రాధాన్యత ఉంది. అందులో నేను కొన్ని మాత్రమే చెప్పాను. ఇంకొక విషయానికి వస్తే, ఆ గణపతి అనుగ్రహంతో వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించిన రోజు కూడా ఈ రోజేనట. ఈ అక్షయ తృతీయకు ఇలాంటి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మరి ఇంతటి పరమ పవిత్రమైన రోజున ఈ సంవత్సరంలో ఎప్పుడు రాబోతుంది అనేది తెలుసుకుందాం. అక్షయ తృతీయ ప్రతి ఏడాది కూడా వైశాఖ మాసం శుక్లపక్షం తదియ నాడు వస్తుంది. ఈ తదియ తిథి ఎప్పుడు వచ్చింది అంటే ఏప్రిల్ 29, 2025 మంగళవారం రాత్రి 8:36 ప్రారంభమవుతుంది. అలాగే ఏప్రిల్ 30, 2025 బుధవారం సాయంత్రం 6:23 వరకు ఉంటుందండి. అయితే మనం సూర్యోదయాన్ని పరిగణలోకి తీసుకొని రోజు ప్రారంభిస్తాం కాబట్టి బుధవారం రోజున అంటే ఏప్రిల్ 30, 2025న ఈ అక్షయ తృతీయ అనేది జరుపుకుంటాము. అయితే ఈ రోజున కుబేర లక్ష్మీదేవిని పూజించడం వలన మనకు ఆ లక్ష్మీ కుబేరుల అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున ఆ లక్ష్మీనారాయణుల పెళ్లి రోజు కూడా కావడం వలన ఆ లక్ష్మీనారాయణులను పూజిస్తే చాలా మంచిదండి. వీలున్న వాళ్ళు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొచ్చుకోవడం వల్ల చాలా మంచి విశేష ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక బంగారం విషయానికి వస్తే, ఈ రోజున ఖచ్చితంగా బంగారం కొనాలా, కొనలేని వాళ్ళు ఏం చేయాలి, ఈ చిన్న వస్తువుని మనం ఇంటికి తీసుకొచ్చుకుంటే మనకి విశేష ఫలితాలు అనేవి ఉంటాయి. అవి ఏంటి అనేది నేను చెప్తాను, వినండి. అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బంగారం కొనాలి అనేది ఎక్కడా లేదండి. అక్షయ తృతీయ అంటే తరగనిది అని అర్థం కదా. అందువలన బంగారం ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి తాండవిస్తుంది అని ఆలోచనతో అంటారు అంతే. ఈ రోజున బంగారం గురించి ఒక పురాణ కథనం ఉంది. అదేంటంటే, ఈ అక్షయ తృతీయ రోజున గండకీ నదిలో సాలగ్రామాల గర్భం నుంచి భూలోకంలోకి మొదటిగా బంగారం పుట్టిందటండి. అందువలన ఈ రోజున బంగారం కొనుక్కొని ఇంటికి తీసుకువస్తే ఆ బంగారం రూపంలో లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు మన ఇంటిలోకి ప్రవేశిస్తారని ఒక నమ్మకం. అంతేకాని ఈ రోజున బంగారం ఖచ్చితంగా కొనాలని ఎక్కడా లేదు. ఒకవేళ మీరు బంగారం కొనాలి అని అనుకుంటే ఏ సమయాల్లో కొనాలి అనే విషయానికి వస్తే, అక్షయ తృతీయ రోజు మొత్తం కూడా చాలా మంచి సమయం అండి. ఈ రోజున దుర్ముహూర్తాలు, వర్జ్యం, అలాగే అభిజిత్ ముహూర్తాలు, అలాంటి యమగండాలు లాంటివి ఏమీ ఉండవు. అయినా కూడా మాకు ఏదైనా మంచి సమయం గురించి కావాలి అని అనుకుంటే, ఆ రోజున ఏప్రిల్ 30, 2025 బుధవారం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 2:20 సమయం తర్వాత, అంటే ఈ సమయంలో కాకుండా మిగిలిన సమయంలో ఎప్పుడైనా కూడా మీరు బంగారం కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అయితే ఈ రోజున బంగారం కొనడం కంటే కూడా దానాలు చేయటం, అలాగే ఇతరులకు ఏమైనా ఇవ్వడం వలన విశేషమైన ఫలితాలు ఉంటాయండి. అంటే సాయం చేయడం వలన ఈ రోజున మంచి పని చేసినట్లు ఉంటుంది. అంటే మంచి పని చేస్తే అంతకు మించిన ఫలితాలు వస్తాయని చెప్పాను కదా, అలా అన్నమాట. ఈ రోజున దానం చేయటం అంటే పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఎవరి స్తోమతకు తగినట్లు వారు చేసుకోవచ్చండి. మన దగ్గర దానం చేయాలి అనే ఒక ఆలోచన ఉంటే కనీసం రోడ్డున పోయే వాళ్ళకి కాస్త మంచినీళ్ళు ఇచ్చినా కూడా అది పుణ్యమే కదా. అలాగే ఈ విధంగా తాగడానికి నీరు ఇచ్చినా చాలు. లేదు అనుకుంటే మన ఇంటి ముందుకు వచ్చే పక్షులు, జంతువులకు కాస్త ఆహారం పెట్టినా చాలు. అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. అయితే ఈ రోజున బంగారం మేము కొనలేము అనుకునేవారు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ చిన్న వస్తువుని మనం ఇంటికి తెచ్చుకోగలిగితే చాలండి, ఇంకేమీ అవసరం లేదు. అదేమిటి అంటే కల్లుప్పు. ఈ రోజున తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే చాలండి. ఈ ఒక్క వస్తువు తెచ్చుకోవడం వలన ఆ లక్ష్మీదేవిని
మనం ఆహ్వానించినట్లే మన ఇంట్లోకి. అంటే లక్ష్మీదేవికి కల్లుప్పు అంటే చాలా ఇష్టమని వింటూ ఉంటాం కదా! అలాగనమాట. ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది అనమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.